పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ఎన్నో యుగాలుగా ఉన్నటువంటి పారమ్మ తల్లి దేవాలయం విశిష్టత ఏమిటి? అసలు ఈ దేవతకి ఇంత విశిష్టత ఎలా వచ్చింది? గిరిజనులు కొలిసే కొంగు బంగారం, పిలిస్తే పలికే తల్లి, గిరిజనుల ఆరాధ్య దేవతగా ఈ యొక్క ప్రాంత ప్రజలైతే ఈ యొక్క అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. ప్రస్తుతం అయితే మనమైతే చూడొచ్చు, ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి ఏదైతే ఆ యొక్క పర్వతం కనిపిస్తుందో ఆ యొక్క పర్వతం పైన అమ్మవారి కోవిలు అయితే మాత్రం ఉంటుంది. అయితే చూసుకుంటే అమ్మవారి కోవిల ఆ పర్వతం పైన ఏనాటి నుంచి అంటే ఒక యుగాల నాటి నుంచే ఆ పైన ఉన్నదంటూ చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే కొండపైన ఎంతోమంది ఋషులు కూడా ఇక్కడ తపస్సు చేశారని కూడా ఒక ఆనవాళ్ళు కూడా ఉన్నాయంటూ చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. అమ్మవారు ఇంత గొప్ప దేవతని చెప్పడానికి గల కారణాలు ఏమిటి? అసలు ఏంటి అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటి? అమ్మవారు అంత శక్తివంతమైన తల్లి ఏంటి? దీనిపైన మరింత వివరాలు పూర్తిగా అమ్మవారి చెంతకు వెళ్ళి ఆ యొక్క అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి, అక్కడ ఉన్నటువంటి భక్తుల్ని అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకుల్ని అడిగి ఈ స్పెషల్ స్టోరీలో దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు శ్రావణ శుక్రవారం కావడంతో ఈ యొక్క ఆలయానికి అయితే భక్తులు పోటెత్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు కొంతమంది భక్తులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి, మీకు ఏం తెలుసా? ఎంత ప్రాచుర్యం పొందడానికి గల కారణాలు ఏమిటి? మాకు ఆ పూజారి చెప్పినంత పూర్తిగా తెలియకపోవచ్చు, కానీ మా కొన్ని తెలిసిన విషయాలు గురువుల దగ్గర నుంచి కొన్ని విన్న విషయాలు చెప్పాలనుకుంటున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. మేము గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ కొండకి రావడం, ప్రతి శుక్రవారం సాలూరులో ఉంటే మాత్రం ప్రతి శుక్రవారం పైకి అమ్మవారి దగ్గరికి వెళ్ళి దీపధూప నైవేద్యాలు పెట్టి అక్కడ కాసేపు సాధన చేసుకుని మళ్ళీ దిగుతూ ఉంటాం. అయితే మన ఓన్లీ హిందూ మతంలో మాత్రమే కాకుండా సిక్కులు, జైనులు, బౌద్ధులు ఇలా చాలా మతాల్లో వాళ్ళ పవిత్ర గ్రంథాల్లో అమ్మవారి యొక్క శక్తి వీటి గురించి చాలా నిక్షిప్తంగా ఉంది. ఒక రియల్ స్టోరీ ఏంటంటే, సిక్కుల్లో ఒక పర్సన్ వాళ్ళ వైఫ్తో 9th మంత్ ప్రెగ్నెంట్తో వచ్చి ఎవరు ఎక్కద్దు అన్నా కూడా అమ్మవారి శక్తి నాకు తెలుసు, ఇక్కడ మా గ్రంథాల్లో అమ్మవారి గురించి ఎలా ఉంది, మేము పూర్తి విశ్వాసంతో వెళ్తాం, మాకేం కాదు అనుకొని 9th మంత్ ప్రెగ్నెంట్తో వెళ్ళారు. కానీ ఎలాంటి ఆటంకం లేకుండా అమ్మవారు 1800 మెట్లు కూడా ఎక్కి వాళ్ళు చక్కగా పూజలు చేసుకొని దిగారు. సో ఇంకా మనకి ఈ రాష్ట్రంలో నుంచే కాకుండా ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఇంకా మధ్యప్రదేశ్, ఇటు తమిళనాడు, ఇంకా చాలా రాష్ట్రాల నుంచి చాలామంది భక్తులు పోటెత్తు వస్తుంటారు. మన శివరాత్రి చూసుకుంటే మాత్రం ఇక్కడ లక్షల్లో భక్తులు వస్తుంటారు. వాళ్ళకి ఇక్కడ మేము సేవా కార్యక్రమాలు కూడా కొన్ని చేపడుతూ ఉంటాం. ఏ భక్తులకు కూడా ఆకలి దప్పిక తెలియకుండా వాళ్ళకి ప్రసాదాలు, వాటర్ ప్యాకెట్ సర్వీసింగ్ అన్నీ కూడా మేము చేస్తూ ఉంటాం. అయితే ఇవన్నీ మేము సుబ్బగురువు గారి ఆధ్వర్యంలో చేస్తున్నాం. గురువు ఆశీస్సులు లేనిదే మేము ఇక్కడ ఏమీ చేయలేం. ఇంకా చాలా చెప్పాలంటే మేము ఇంకా నవరాత్రులు, దుర్గాదేవి నవరాత్రులు వచ్చాయంటే దసరాలో 10 రోజులు కూడా కొండపైన పగలు రాత్రులు అక్కడే ఉంటూ పూజలన్నీ చేసుకొని సామాన్లు ఏమైనా లేకపోతే కిందకి దిగి మళ్ళీ తీసుకుని వెళ్ళి ఆ 10 రోజులు వేరే ప్రపంచంలో ఉన్నట్లు ఉంటుంది. భక్తులకి, సాధకులకి మాత్రం పైన మనకి అది చాలా ముఖ్యమైన ప్రదేశం. ఇన్ ఫ్యూచర్ భవిష్యత్తులో సాధారణమైన మానవ మాత్రులు ఎవరు కూడా పైకి ఎక్కలేరు అని కొన్ని వార్తలు వినిపించాయి. ఎందుకు అని అంటే ఓన్లీ సాధకులకు మాత్రమే సాధ్యమవుతుంది, అది వాస్తవం అని మేము విన్నాం. ఇంకా పైన ఇంకొక విషయం చెప్పాలంటే ఆకలి, దాహం అనేవి ఎక్కువగా ఉండవు. అది ఒక రకమైన అమ్మవారి లీల అని చెప్పవచ్చు. ఇంకా చాలామంది వచ్చి పూజలు చేసుకొని వెళ్ళి వాళ్ళ కోరికలు నెరవేరాయని మేము చాలామంది విన్నాం. ఈ విధంగా ఇంతవరకు మాకు అమ్మవారి గురించి తెలుసు. మేమైతే మాత్రం సాలూరులో ఉంటే ప్రతి శుక్రవారం పైకి వెళ్తాం. ఆరోగ్య పరిస్థితులు బాగోలేకపోతే కిందనే వచ్చి దండం పెట్టుకొని వెళ్ళిపోతుంటాం. ఈరోజు శ్రావణ శుక్రవారం కావడంతో పలువురు కూడా ఈ యొక్క ఆలయాన్ని కూడా దర్శించుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలో సాలూరు నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ఆర్పి బంజిదేవ్ గారు కూడా ఈ యొక్క ఆలయాన్ని దర్శించుకున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. మనతో పాటు మాట్లాడడానికి అయితే ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఆలయం యొక్క ప్రతిష్ఠిత ఏమిటి? అమ్మవారు అంత గొప్పవారా?
ఇది మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం పాచిపెంట్ల మండలంలో గల ఆలయం. అత్యంత పురాతనమైన ప్రతిష్టాత్మక ఆలయం ఈ పారమ్మ తల్లి పారమ్మ కొండ. అంటే మా చుట్టుపక్కల అంటే సుమారు 2-3 జిల్లాల్లో కూడా ఎంత ఎత్తైన శిఖరం, ఎంత ఎత్తైన కొండ ఎక్కడ ఉండదు. మా చిన్నతనం కదా పూర్వం నుంచి కూడా అక్కడ ఒక ప్రతిష్టాత్మక విలువ గల ఆ కొండది. ఎప్పుడు పుట్టిందో అక్కడ మీదనే ఆలయం, విగ్రహం కూడా ఉంది. పూర్వం మా పెద్దలు చెప్పేది ఏంటంటే అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు సాధువులు వచ్చి తపస్సులు చేసేవారని. మేము నమ్మడానికి కూడా కారణం ఏంటంటే అంత పెద్ద హైట్లోని కొండ మీద కూడా నుయ్యి ఉంది, ఎప్పుడు నీరు ఉంటుంది. చాలామంది జరిగేవారు. అక్కడికి ఎవరైతే సేవిస్తారో, ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి మంచి శుభాలు జరుగుతున్నకు ఆనవాయితుంది. అందుకు కారణంగా సుమారు 3 జిల్లాలు మరియు ఒరిస్సా బార్డర్లు ఉన్న ఆలయం కాబట్టి ఒరిస్సా నుంచి కూడా ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు చాలా పెద్ద ఉత్సవం జరుగుతుంది అక్కడ. 3 రోజులు 3 రాత్రులు. ఆ ఉత్సవానికి ఒరిస్సా నుంచి కూడా ఎక్కువ జనం వచ్చి అమ్మవారిని కొండపైకి ఎక్కి, కొండపై వరకు మెట్లు కూడా ఉన్నాయి. సుమారు 3000 పైచిలకు మెట్లు ఉన్నాయి. వాళ్ళకి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళేవారు. కానీ ఈ మధ్యకాలంలో సాలులో ఉన్న పెద్దలందరూ, డోనర్స్ అందరూ కలిసి ఇంత ప్రతిష్టాత్మకమైన ఆలయాన్ని ఇంకా బాగా చేద్దాం ఉద్దేశంతో కిందను కూడా ఒక పారమ్మ తల్లి విగ్రహం కట్టడం, ఆలయం కట్టడం, అలాగే పాండవుల గృహాన్ని, పాండవుల విగ్రహాలు కూడా ఉంటాయి అక్కడ. ఆ సమీపంలో నేను ఒక ఆలయాన్ని, అలాగే మరికొందరు దాతలు కూడా అక్కడ సుమారు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని, అలాగే శ్రీచక్రాన్ని, శివాలయాన్ని ఇవన్నీ మధ్యలో ప్రతిష్ఠించారు. పూర్వం నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఉన్న ఆలయం పైన ఎలాగా పారమ్మ తల్లి ఆలయం ఉంది, అత్యంత ప్రతిష్టాత్మకమైంది. మేము కోరుకున్నది ఏంటంటే మననే చంద్రబాబు దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇంత ప్రతిష్టాత్మకమైన సుమారు 2-3 రాష్ట్రాల నుంచి వస్తారు, ఛత్తీస్గఢ్ ఏరియా నుంచి, ఒరిస్సా నుంచి. కాబట్టి దీన్ని టూరిజం ప్లేస్గా చేసి డెవలప్ చేసి చాలా బాగుంటుందని చెప్పడం జరిగింది. దాని తర్వాత రికార్డు ఇవన్నీ కూడా పంపించడం జరిగింది మా మంత్రి గారు, నేను కలిసి. కాబట్టి అది త్వరలో కూడా ప్రభుత్వం వచ్చి పరిశీలించి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వచ్చి రానున్న రోజుల్లో దీనికి డెవలప్ చేయడానికి కూడా ప్రభుత్వం ఆలోచన ఉందని మీ ద్వారా మంత్రి. ఎందుకంటే ఈ ఆలయంతో పాటు ఇక్కడ పెద్దగడ్డ రిజర్వాయర్ ఉంది, అది కూడా మంచి ప్లేసు. ఈరోజు గ్రీన్ఫీల్డ్ రోడ్డు కూడా వస్తుంది. వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇదొక టూరిజం ప్లేస్ అవుద్ది. ఇక్కడ నుంచి సుమారు 60 కిలోమీటర్ దూరంలో అరకు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇదొక టూరిజం రౌండ్ కూడా అవుద్ది. కాబట్టి మేము రికమెండ్ చేసాం. త్వరలోనే గవర్నమెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వచ్చి పరిశీలించి డెవలప్ చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో చూసాం కదా, అమ్మవారి యొక్క ప్రతిష్ఠిత అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉందంటూ చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే అమ్మవారు అయితే చుట్టుపక్కల గ్రామాలకైతేనేమి, చుట్టుపక్కల జిల్లాలకైతేనేమి ఎంతో అందరి యొక్క ఆదరాభిమానాలు అందుకున్నటువంటి తల్లి, కోరిన కోరికలు తీర్చే భక్తుల యొక్క కల్పవల్లి అంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా తీరుతుందంటూ కూడా మరొక వైపు అయితే చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈ చుట్టుపక్కల గ్రామాలకి, చుట్టుపక్కల జిల్లాల్లో అన్నిటికంటే ఎత్తైనటువంటి కొండ చిట్ట చివరిలో ఉన్నటువంటి ఈ ఆలయం కాబట్టి ఈ యొక్క ఎంత ప్రతిష్ఠిత ఉందని చెప్తున్నారు. ఏదైతే మరోవైపు ఈ యొక్క ప్రాంతంలో పాండవులు కూడా ఈ యొక్క ప్రాంతంలో అడయారని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క ప్రాంతంలోనే ఎంతో మంది ఋషులు కూడా ఈ యొక్క ప్రాంతంలోనే ఇక్కడ వచ్చి ఇదే ప్రాంతం నుంచి అయితే మొత్తం తపస్సులు చేసి ఎన్నో శక్తులు కూడా పొందారంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఏంటి అమ్మవారి యొక్క అంత విశిష్టత ఏంటి? ఇక్కడ సాలూరు నుంచి చాలా మంది ఇక్కడికి వస్తారు. ఎక్కడెక్కడి నుంచి చాలా మంది వస్తుంటారు. వైజాగ్ నుంచి, విజయనగరం నుంచి చాలా మంది ప్రతి పుణ్యంకి చాలా మంది వస్తారు. పారంకొండ ఎక్కుతారు. అనుకున్నది జరుగుతుంటుంది ఒక్కొక్కరికి నమ్మకంగా. శివరాత్రి నాడు ఎక్కడెక్కడో చుట్టుపక్కల వాళ్ళందరూ శివరాత్రి నాడు బాగానే వస్తారు ఇక్కడికి. ఒక్కొక్కసారి శ్రావణ శుక్రవారం పూజలకు కూడా చాలా మంది వస్తారు. ప్రతి శుక్రవారం వస్తారు. మేమైతే సంవత్సరంకి 3 టైం వస్తాము పారంకొండకి. ఒక్కోసారి పారంకొండ ఎక్కుతాం పున్నం నాడు. చాలా బాగుంటుంది. ఇక్కడ దగ్గరలోని చుట్టుపక్కల ఊర్లో చాలా మంది వస్తుంటారు. ఒరిస్సా నుంచి కూడా చాలా మంది వస్తుంటారు. నమ్మకమైన దేవుడు, ఏదనుకున్నా జరుగుతుంది, పర్వాలేదు.
మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది చూస్తూ ఉంటే? ఒకవైపు సాలూరు ప్రాంతానికి దగ్గరలో ఉన్నది, ఒకవైపు చూసి చుట్టూ కొండ కోణాల్లో, చుట్టూ గిరిజన ప్రాంతాల్లో గిరిజనుల ఇలవేలిపోయినటువంటి పారమ్మ తల్లి అంత విశిష్టత ఏంటి ఇక్కడ? పారమ్మ తల్లి బాగా ప్రాముఖ్యత. ఆవిడని నమ్ముకున్న వారికి బాగా జరుగుతుంది. అందుకనేసి చాలా మంది శుక్రవారము పున్నం, ప్రతి పున్నానికి తల్లి కొండపైన వెలిసి ఉన్నారు. ప్రతి ఒక్కరూ కొండ ఎక్కలేరనేసి 3 years బ్యాక్ ఈ కిందను ప్రతిష్ఠించారనమాట. కొంతమంది పాండాల గృహ వరకు ఎక్కి, పాండాల గృహ దగ్గర శివుడు ఉంటారు, అతనికి పూజ చేసుకునేవారు. అందరూ పై వరకు ఎక్కి తల్లిని దర్శించుకోలేరనేసి ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. శుక్రవారం ప్రతి పున్నానికి, అమావాస్యకి వీలైన వాళ్ళందరూ వెళ్ళి పైన తల్లికి పూజ చేస్తారు. పైకి ఎక్కలేని వాళ్ళందరూ ఇక్కడ తల్లిని దర్శించుకుంటారు. తల్లి చాలా నిదర్శనం. ఈ ఆలయ ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు. అమ్మవారి యొక్క గొప్పతనం ఏంటో ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు చూసుకుంటే అమ్మవారు దశ దిశలో అయితే అమ్మవారి యొక్క శక్తి అయితే వ్యాప్తి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు నోటు అడిగినా సరే అమ్మవారు అయితే ఒక కోరికలు తీర్చే కల్పవరిని చెప్పుకుని నేపథ్యం అయితే కనిపిస్తుంది. అమ్మవారికి పూజ విధానాలు ఏంటి, అమ్మవారికి ఎటువంటి పూజలు చేస్తూ ఉంటారు, ఏ విధంగా నైవేద్యం పెడతా ఉంటారు, ఏం చేస్తుంటారు, ప్రతిరోజు చేసిన దినచర్యలు ఏంటి? అమ్మవారికి పారమ్మ తల్లి అంటే గిరిజన దేవత. అంటే సాలూరు నుంచి, అలాగే వైజాగ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి కూడా గిరిజనులందరూ ఆరాధన దేవతగా కొలుస్తుంటారు. అమ్మవారికి 32 చేతులు, 32 చేతుల్లో కూడా ఆయుధాలు ఉంటాయి. ఒక్కొక్క ఆయుధానికి ఒక్కొక్క పేరుతో పిలువబడుతుంది. చక్రేశ్వరి, సిక్కులు చక్రేశ్వరి అని పిలుస్తుంటారు. ఎందుకంటే అమ్మవారి చేతుల్లో చక్రాలు, శంఖచక్రాలు ఉంటాయి కనుక చక్రేశ్వరి దేవిగా వాళ్ళు పిలుస్తుంటారు. అలాగే అరేబియా నుంచి భక్తులు వస్తుంటారు. అలాగే మహర్షులు అంతా కొండలో ఎక్కువ మంది ధ్యానం చేస్తే సిద్ధిస్తారనేసి అమ్మవారికి చేతులలో 2 కత్తులు ఉంటాయి. ఛత్తీస్గఢ్, ఒరిస్సా అంతా కూడా అమ్మవారిని దుర్గాదేవిగా కొలుస్తుంటారు. అలాగే బౌద్ధ మతస్థులు అమ్మవారు జ్ఞానంలో ఉంటుంటారు. బౌద్ధ మతస్థులు కూడా మా అమ్మ అనేసి అమ్మవారిని జ్ఞానంలో ఉంది కనుక బౌద్ధ మతస్థులు కూడా అమ్మవారిని కొలుస్తుంటారు. అలాగే పంజాబీ నుంచి కూడా అమ్మవారికి కిరీటం ఉంటుంది. అమ్మవారిని పంజాబీ కూడా ఆరాధన దేవతగా కొలుస్తుంటారు. అలాగే రకరకాలు విదేశీయుల నుంచి అమ్మవారిని రకరకాలుగా పేరుతో పిలిచి అమ్మవారిని కొలుస్తుంటారు. అమ్మవారు పర్వతం పైన వెలిసారు. అమ్మవారికి వెళ్ళే మార్గదర్శనం మెట్లు అన్నీ ఉన్నాయి. ఈ మధ్యలో సనాతన ధర్మ పరిషత్ సాలూరు శుభగురువు గారు అనేసి సనాతన ధర్మ పరిషత్తు అంతా కూడా భక్తులకు వెళ్ళే మార్గం, మెట్లు, అన్ని సౌకర్యాలు కూడా వాళ్ళు ఏర్పాటు చేయించారు. దాంతోపాటు మధ్యనే వల్లి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, అలాగే శ్రీ చక్రేశ్వరి, మహాదేవి, పంచపాండవులు, అక్కడ ఉన్న శివపార్వతులు, శివలింగం కూడా ఏర్పాటు సనాతన ధర్మ పరిషత్ గురువు గారు ఆధ్వర్యంలో అమ్మవారిని డెవలప్ చేశారు. అలాగే ఇక్కడ మహాశివరాత్రి అద్భుతంగా జరుగుతుంది. దాంతోపాటు మధ్య కార్తీక మాసంలో భక్తులు ఈ కార్తీక మాసంలో అంతమంది కూడా ఈ 4 వారాలవనే 5 వారాలవనే అంతమంది మన పర్వతంలో భక్తులు అమ్మవారు దీప నైవేద్యాలు అందుకుంటుంది. అలాగే చందన ఉత్సవ కార్యక్రమం కూడా ఈ మన పారమ్మ తల్లికి చక్కగా అలంకరించి సాలూరు భక్తులసే ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అంతే. అమ్మవారికి రోజువారీ నైవేద్యం ఏం పెడతారు, ఏ విధంగా పూజ విధానాలు ఎలా చేస్తారు? అమ్మవారికి ఉదయం 6 గంటకి తలుపులు తెరిచి అమ్మవారిని ధూపదీప నైవేద్యం అలంకరణలతో చేసి నైవేద్యం
ఎండోమెంట్ డిపార్ట్మెంట్, అలాగే సనాతన ధర్మ పరిషత్తు, భక్తులు, సాలూరు యొక్క భక్తులు వారిచే వచ్చిన ధూపదీప నైవేద్యాన్ని అమ్మవారికి అందజేస్తున్నాం. ఓకే, సో చూసాం కదా, ప్రధానంగా మనం చూసుకుంటే అమ్మవారి యొక్క దయ అనేది ఎంతంటే అది మాటల్లో చెప్పలేనటువంటి చెప్తున్నారు. అదేవిధంగా దేశ విదేశాల నుంచి కూడా ఎక్కడికైతే భక్తులు తరలి వస్తూ ఉంటారు అదే చెప్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రాల్లో కుల మత భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా భారమ్మ తల్లిని అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటూ ఉంటుంటారని అయితే చెప్పుకోవాల్సినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే అమ్మవారి యొక్క శక్తి అయితే మాత్రం దశ దిశలో కూడా వ్యాప్తి చెందినటువంటి కారణంగా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని అయితే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వచ్చి దర్శించుకుంటారంటూ కూడా చెప్తుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చారంటే ఖచ్చితంగా అమ్మవారు అయితే కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క అమ్మవారిని దర్శించుకుంటారంటూ ఇక్కడ ప్రధాన అర్చకులు కూడా మనతో పాటు చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, సాలూరు నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.